కొంచెం మాట చెప్పాలండి, కళాకారులకి ఎప్పుడు ఏం కావాలన్నా ఏ అవసరమైనా కానీ ఆయన ఒక్క క్షణం కూడా ఎప్పుడు ఆలోచించాలి. రంగస్థల కళాకారుల సంఘం తరఫున ఒక మెడికల్ క్యాంప్ పెడదామని చెప్పి నేను అడిగితే ఇమీడియట్ గా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన ఆ రోజు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు. రోటరీ క్లబ్ ద్వారా, రోటరీ క్లబ్ ఈదల రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఈ రోజున అద్భుతంగా పరిషత్తు చేస్తున్నారు. ఈ పరిషత్తు అనుకున్నప్పటి నుంచి ఈ పరిషత్తుని దిగ్విజయంగా జరపడానికి, ఎక్కడ ఎవరికి ఎలాంటి లోటు లేకుండా ఈ పరిషత్తును జరిపించడానికి అహర్నిశలు ఆయన ఆలోచించారు. ఎప్పుడు కలిసినా కూడా ఈ పరిషత్తు గురించే మాట్లాడేవారు. ఈ పరిషత్తు గురించి మాట్లాడటం, మళ్ళీ మెడికల్ క్యాంప్ ఎప్పుడు పెడదామని అడగడం, మళ్ళీ మెడికల్ క్యాంప్ ఎప్పుడు పెడదామని, ఈసారి చెవి పెడదాము, ఇట్లాగా చెవి ముక్కు అట్లాంటివి పెడదామండి, టోటల్ బాడీ చెకప్ పెడదామండి. కళాకారుల కోసం ఎప్పుడు నిజంగా ఆయన చేస్తున్నటువంటి సేవ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇప్పుడు ఒక నిర్వాహకుడిగా ఆయన్ని పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలోకి సభ్యత్వం ఇస్తూ సంఘంలోకి సగర్వంగా మేము ఆయన ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏమేమి చేద్దాం అనుకుంటున్నారో, అసలు ఈ పరిషత్ పెడదామన్న ఆలోచన ఎలా వచ్చింది అనేది మన వీర శ్రీనివాసరావు గారు మనతో